ఆర్కిప్పు ఆర్కిప్పు ఇలారా. పిలిచారా నాన్నగారు? నేను ప్రార్థనా కూటమికి వెళ్తున్నాను, నువ్వు కూడా త్వరగా వచ్చేయి. రేపు మా ఇంటికి దైవజనులు వస్తున్నారు, ఒనేసిం నీళ్ళు శుభ్రంగా ఉంచమని చెప్పు. అలాగే నాన్నగారు. ఒనేసిము, ఒనేసిము, ఒనేసిము. ఏంటి చిన్నయ్య గారు పిలిచారా? నేను ప్రార్థనా కూటమికి వెళ్తున్నాను, రేపు మన ఇంటికి దైవజనులు వస్తున్నారు, ఇల్లంతా శుభ్రంగా ఉంచు. సరే అయ్య గారు. ఇంట్లో ఎవ్వరు లేరు, హాయిగా ఉండొచ్చు. ఇంట్లో నేను ఒక్కడనే. ఇంట్లో ఏమున్నాయి చూద్దాం, ఆగండి. ఇక్కడ చాలా లడ్డూలు ఉన్నాయేవా, ఒకటి అమ్మగారు ఒకటి కోరి ఒకటి తిందాం. ఇక్కడ చాలా చాక్లెట్స్ ఉన్నాయే, 2 తీసుకుందాం, ఇన్ని ఉన్నాయిగా. ఇక్కడ అల్మరాలో ఏమున్నాయి తెరిచి చూద్దాం. చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, తీసుకొని అక్కడికి వెళ్ళిపోదాం. ఇది తీసుకొని అక్కడికి వెళ్ళాలబ్బా. ఇది తీసుకొని రోమాపూర్ వెళ్ళిపోదాం. రోమాపూర్ వెళ్ళిపోయి అమ్మేసుకుందాం. ఎవరా నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? చూస్తే దొంగలా ఉన్నావే, తీసుకుని వెళ్ళి జైల్లో వేద్దాం. ఆర్కిప్పు, ఏంటి ఇంటి తలుపులు అన్నీ తెరుచున్నాయి? ఒకసారి ఆ ఒనేసిం ఎక్కడున్నాడో వెళ్ళి చూసిరా. నాన్నగారు ఒనేసిం ఎక్కడ లేడు. నాన్నగారు ఒనేసిం ఎక్కడ లేరు నాన్నగారు. అక్కడే ఉంటాడు, సరిగ్గా వెతుకు. ఎక్కడ లేరు నాన్నగారు. చెప్పు. నేను చెప్పాను వాడిని నమ్మొద్దని, ఇప్పుడు ఏం చేశాడో చూడు. అలా అనుకున్నాయన, ఒనేసిం అలాంటోడు కాదు. సర్లే పద. ఏంటబ్బా, ఆయన వచ్చినప్పటి నుంచి ఏదో చేస్తా అన్నాడు. ఎవరయ్యా నువ్వు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేసి వచ్చావు? నా పేరు ఒనేసిం అయ్యా. నన్ను నమ్మిన మా యజమాని ఇంట్లో నేను దొంగతనం చేసి వచ్చాను. అలా చేయకూడదు కదయ్యా. ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది అయ్యా. నీ బాధనంతా తీసేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఎవరయ్యా ఆయన? ఆయనే యేసుక్రీస్తు ప్రభు అయ్యా. నిజంగా నా పాదాలు తీసేస్తారా? తప్పకుండా తీసేస్తారయ్యా. అయితే ఏం చేయాలి? నేను ప్రార్థన చేసినట్టు నువ్వు కూడా చెయ్యి. యేసు ప్రభువా, యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. నీ రక్తంతో నన్ను కడుగు. నీ కుమారుడిగా నన్ను చేసుకో. ఆమెన్. ఇప్పుడు నిజంగా నా తప్పులు క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తారయ్యా. సరే. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడిచ్చే ఆనందం అలాగే ఉంటుందయ్యా. ఇక్కడ ఒనేసిము ఎవరు? నేనే. ఒనేసిము, నీకు జైల్లో నుంచి విడుదల కలిగింది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. ఇది అర్జెంటుగా పౌలు గారికి చెప్పాలి. పౌలు గారు, నాకు జైలు నుండి విడుదల కలిగింది. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావయ్యా? ఏమో తెలీదు. ఇక్కడ కొలసి పట్టణంలో నా సహోదరుడు ఒకడు ఉన్నాడు, అతని పేరు ఫిలోమోనా? ఆయన ఇంట్లో నుంచి నేను దొంగతనం చేసి వచ్చాను. ఏం కాదయ్యా, నేను ఒక ఉత్తరం రాసిస్తాను, అతను నేను చేర్చుకుంటాడు. ఆర్కిప్పు, ఎవరో తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడు. ఒనేసిం నాన్నగారు. ఒనేసిము, బాగున్నావా? నన్ను క్షమించండి అయ్య గారు, పౌలు గారి ఉత్తరం ఇమ్మన్నారు. పౌలు గారా? ఏది ఇవ్వు. క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. మునుపు అతడు నీకు నిష్ప్రయోజనకరమైన వాడయ్యేను.
అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల నీకు ఏమైనా రుణము ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో రాయుచున్నాను. నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకొనినట్లు అతనిని చేర్చుకొనుము. ఒనేసిము, ఇప్పటి నుంచి నువ్వు నా దాసునిగా కాకుండా నా సహోదరునిగా ఉండు. సరే అయ్యగారు.